పార్టీ ఆఫీస్కి వచ్చి ఒకప్పుడు నువ్వు కూడా మా పార్టీయే కదా, ఏదో పెద్ద ఆయన పిలిచాడని నిలిపోయావు గానీ ఈ రోజు పార్టీ పగలన్నీ మర్చిపోయి అన్ని పార్టీల వాళ్ళము ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామో మీ అందరికీ తెలుసు. వీలైనంత తొందరగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి ఎవరో తేల్చకపోతే గవర్నర్ గారు ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందరికీ భయంగా ఉంది. అటు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలైనా పెట్టొచ్చు, ఇటు రాష్ట్రపతి పాలనైనా విధించవచ్చు. ఈ రాజకీయ సంక్షోభం సమసిపోవాలంటే అర్జెంటుగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. మా సోదరుడు కాశయ్యకు కూడా ముఖ్యమంత్రి కావాలని ఎప్పటి నుంచో కోరికగా ఉంది. అందుకని రాబోయే 4 ఏళ్లలో సగం రోజులు ముఖ్యమంత్రి బరువు బాధ్యతలు నేను మోసి మిగతా సగం బాధ్యతలు మా కాశయ్య మీద పెట్టాలనుకుంటున్నాను. అఖిల పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసింది ఈ శుభార్త చెప్పడానికా? మీ పార్టీలో వాళ్ళంతా ముఖ్యమంత్రులు అని చెప్తే విని చప్పట్లు కొడతాను మేము ఇక్కడికి వచ్చింది. అంటే మేము పళ్ళకి మొయ్యడానికే తప్ప పదవులకు పనికిరామన్నమాట. ఈ మిర్చి మసాలా మీటింగ్లన్నీ ఎందుకంటే ఎలా స్థలం పెట్టమని అడుగుదాం, ఎవరు తమ్మంటే తెలిపద్ది. తమ్ము కాదు, తుమ్ము లేచిపోద్ది. పోయినసారి నీ పాడు మొహం చూసి, నా దరిద్ర మొహం చూసి ఎవడో ఓటేలా సీఎం గారిని చూసి మాకు, రెడ్డి గారిని చూసి మీకు ఓట్లేశారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలైన మన మొహాలు చూపిస్తే కిందెవడు ఉమ్మేయుడు ముఖం మీద వస్తారు. మళ్ళీ ఎన్నికల గొడవలు ఎందుకు? మనం సర్దుకుంటే పోలే. ఎట్టా సర్దుకుంటాం? ఎవరెవరు సర్దుకుంటాం? ఏ స్కీమ్ లో సర్దుకుంటాం? అసెంబ్లీ టైంలో సగం రోజులు వాళ్ళు ముఖ్యమంత్రులుగా సర్దుకుంటారు, మిగతా సగం రోజులు మనం సర్దుకుంటే పోలా? సర్దుకున్నా చాలేమ్మా. ఏదో బందిపోటు దొంగలు ఇల్లు దోచుకుని సామాన్ సర్దుకున్నట్టుగా మీరు సర్దుకుంటే సరిపోతుందా? చిన్న పార్టీలని మమ్మల్ని చిన్నచూపు చూడొద్దు. మాకు ముఖ్యమంత్రి కావాలని ఆశ పట్టుదల ఉంటుంది. అయితే ఓసారి లెక్కలు చూసుకుందాం. మా పార్టీలో నేను 1 సంవత్సరం, మా కాశీ 1 సంవత్సరం ముఖ్యమంత్రులుగా ఉంటాం. మరైతే నేను మా నరేంద్ర చెరో సంవత్సరం ముఖ్యమంత్రిగా బరువులు మోస్తాం. అయితే మా సంగతి ఏంటి? మా చిన్న పార్టీ అయినా 4 సీట్లు ఉన్నాయి. 4 నెలలు మీరు ముఖ్యమంత్రులు. మాకు 3 సీట్లు ఉన్నాయి. అయితే మీ 3 నెలలు మీరు తీసుకోండి. మాకు 4 ఉన్నాయి. 4 నెలలు మీరే. ఇంకో నెల మిగిలిందిగా. ఇంతవరకు మన రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రిగా ఎవ్వరూ రాలేదు. ఆ నెల మాకివ్వండి. పక్క రాష్ట్రాన్ని చూసైనా నేర్చుకోరు. లెక్కలన్నీ బాగానే ఉన్నాయి గానీ అసలు ఇది జరిగే పనేనా? ఇన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని నడపడం సాధ్యమేనా? ఎందుకు సాధ్యం కాదు? యూపీలో లీలావతి, కాశ్మీర్ లో మహబూబ్ ఖాన్ ఇట్టాగే ప్రభుత్వం నడపలా? అని అడిపారు. యూపీలో ముఖ్యమంత్రి చేసిన లీలావతి లెఫ్ట్ హ్యాండ్ చూపించలా? మీకు అభ్యంతరం లేకపోతే ఓ పని చేద్దాం. స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాయించి అందరూ సంతకాలు చేద్దాం. ఏమిటి అగ్రిమెంట్ బాగాలేదా? తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఈ స్టాంప్ పేపర్లు ఒరిజినలా నకిలీవా అని. నువ్వేం వర్రీ కాకు, అవి అసలీవే గాని తెలుగువి కాదు.